ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలి. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఆ తర్వాత మాత్రమే మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. ఈ మధ్యన యూట్యూబ్లో శ్రీమాన్ శ్రీ గరికపాటి నరసింహారావు గారి యొక్క వీడియో చాలా వైరల్ అవుతుందండి. గరికపాటి నరసింహారావు గారు 2 పెళ్లిళ్లు చేసుకున్నారని, ఆయన మొదటి భార్యకు విడాకులు ఇచ్చారని, తర్వాత రెండో పెళ్లి చేసుకున్నారని, మొదటి భార్యను చాలా హింసించారని, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కొడుకులు మొదటి భార్యకు పుట్టారని, ఆయన ఒక పాఠశాలలో అధ్యాపకుడిగా పనిచేసి 3,000 రూపాయలు జీతం తీసుకునేవాడు, కానీ ఇప్పుడు 300 కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు అని ఆ వీడియోలో టైటిల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. శ్రీమాన్ శ్రీ గరికపాటి నరసింహారావు గారి మీద యూట్యూబ్లో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత అబద్ధమెంత అని ఇప్పుడు మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ముఖ్యంగా గరికపాటి నరసింహారావు గారిని అభిమానించేటువంటి వాళ్లలో నేను కూడా ఒకనండి. ఏవో ఒక 2-3 విషయాల్లో తప్ప ఆయనంటే నాకు చాలా అభిమానం. ఆయన ఇప్పటికీ కూడా పూజ్యనీయులే. కొన్నిసార్లు ఆయన ప్రసంగాల్లో కొన్ని అభ్యంతరకరమైన విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు భక్తి టీవీలో మహాభారతం ప్రవచనం చెప్తూ యేసుక్రీస్తు కరుణామయుడని, ఒక వేశ్యను ఊర్లో అందరూ రాళ్లతో కొడుతూ ఉంటే యేసుక్రీస్తు వెంటనే మీరెవరూ ఆమెను రాళ్లతో కొట్టకండి, ఎందుకంటే తప్పు చేయని వాళ్ళు ఎవరూ లేదు, మీలో ఎవరైతే తప్పు చేయకుండా ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆవిడను రాళ్లతో కొట్టండి అని చెప్పగానే అక్కడున్న వాళ్ళందరూ రాళ్ళు కింద పడేశారు. యేసుక్రీస్తు కూడా నేను కూడా నిన్ను కొట్టలేమున్నమ్మా, నాలో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి, నేను తప్పులు చేశాను అని ఆయన కూడా ఏడ్చాడు. ఆయన తప్పులను ఆయన ఎత్తి చూపించాడు. ఆయన ఒక దేవుడయ్యుండి కూడా ఆయన తప్పులను ఆయన చెప్పుకున్నాడు అని మహాభారతంలో యేసుక్రీస్తు గురించి చెప్పడం నాకు నచ్చలేదు. దాని గురించి నేను కౌంటర్ వీడియో కూడా చేశాను. ఎందుకంటే మహాభారతంలో ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. ద్రౌపదీదేవి దగ్గరకు భీముడు, అర్జునుడు, అశ్వత్థామ నేర్చుకుని వస్తారన్నమాట. ద్రౌపది, నీ కొడుకులైన ఉపపాండవుల్ని అశ్వత్థామ చంపేశాడు, వెంటనే వీడిని మేము చంపేస్తాం, నువ్వు చెప్పు వీడిని ఎలా చంపాలి, మా గదతో చంపాలా, కత్తులతో నరికి నరికి చంపాలా అంటే ద్రౌపది వాడిని ఏమీ చేయకండి, వదిలేయండి, ఎందుకంటే బిడ్డల్ని పోగొట్టుకొని నేను ఎంతో బాధపడుతూ ఉన్నాను, నేను అనుభవిస్తున్నటువంటి పుత్రశోకం అశ్వత్థామ తల్లి కృపాదేవి పడకూడదు, ఎందుకంటే బిడ్డల్ని కన్నవాళ్లకు తెలుస్తుంది బిడ్డల్ని పోగొట్టుకుంటే ఎంత బాధ ఉంటుందో, నేను పడినటువంటి బాధ ఇంకెవరూ పడకూడదు, వాడిని క్షమించి వదిలేయండి అంటుంది ద్రౌపది. ద్రౌపదీదేవి క్షమాగుణంలో ఇక్కడ బైబిల్లో ఉన్నటువంటి క్షమాగుణం ఏ పాటిదండి? కాబట్టి ఇటువంటి ఉదాహరణలు చెప్పకుండా బైబిల్ దేవుణ్ణి మహాభారతంలో తీసుకొని రావడం నాకు అభ్యంతరకరంగా అనిపించింది. చాలామంది మీరు చెప్పింది నిజమే స్వామి అని కామెంట్స్ కూడా పెట్టారు. అదేవిధంగా వైష్ణవ సాంప్రదాయంలో ఎంతో పవిత్రంగా భావించే సమాశ్రయణం గురించి ఆయన కాస్త తప్పుగా మాట్లాడారు. శంకుచక్రాలు వేసేటువంటి వాళ్ళ ముఖం చూస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటుంది అని. ఎందుకంటే రామానుజాచార్యుల పరంపరలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్రాంకణాలు వేసి అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం చేస్తారు. అలా ఒక సాంప్రదాయాన్ని వేలెత్తి చూపించడము తప్పు అని కౌంటర్ వీడియో చేయడమైంది. అదేవిధంగా మన గరికపాటి నరసింహారావు గారు గోప్రదక్షిణ చేయడం అజ్ఞానము, గోమాత శరీరంలో ఆ దేవతలు ఉంటారు ఈ దేవతలు ఉంటారు అని చెప్తారు, ఆ గోవులో అంతమంది దేవతలు ఉంటే గోవుని చంపుతుంటే దాన్ని అది ఎందుకు రక్షించుకోవడం లేదు అని చెప్తే దాన్ని కూడా మనం ఖండించాం. ఇలా అప్పుడప్పుడు ఆయన నోరు జారి కొన్ని పదాలు మాట్లాడేస్తుంటే వాటిని ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మన పురాణాలను మన దేవీ దేవతలను ఎవరు తప్పు పట్టినా, మన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పు పట్టినా, అన్ని మతస్థులు తప్పు పట్టినా వెంటనే మనం ఖండించాలి, అజ్ఞానాన్ని తొలగించాలి, లేకపోతే సమాజం చెడిపోతుంది. పెద్ద పెద్ద ప్రవచనకర్తలే విషయాలు చెప్తున్నారంటే ఇవి నిజము అనుకొని కొంతమంది భ్రమపడతారు. కాబట్టి ఎప్పటికప్పుడు మనం అవగాహన కలిగిస్తూనే వస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన చెప్పినటువంటివి ఏమైనా తప్పులుంటే విషయపరంగా మనము గరికపాటి నరసింహారావు గారిని ఖండించవచ్చు. నేను ఖండించవచ్చు, మీరు ఖండించవచ్చు, పసిపిల్లలు కూడా ఖండించవచ్చు. ఆయన చెప్పినటువంటి విషయాల్లో ఏవైనా అభ్యంతరకరంగా ఉంటే అయ్యా ఇది మీరు చెప్పడం మాకు నచ్చలేదు, దయచేసి దీన్ని మార్చుకోండి అని మనం చెప్తాం. మనం చెప్పినటువంటి విషయము ఈ యూట్యూబ్ ద్వారా ఆయన వరకు చేరితే ఆయన తప్పకుండా అరెరే
నేను చెప్పినటువంటి వాక్యాల ద్వారా ఎంతో మంది మనస్సు బాధపడుతుంది, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి, తర్వాత ప్రవచనాల్లో ఇటువంటి విషయాలు చెప్పకూడదని ఆయన సరిదిద్దుకుంటారు. అదేవిధంగా మేమేమైనా తప్పులు చేస్తూ ఉంటే కూడా మా వల్ల ఏవైనా తప్పిదాలు జరిగినా మీరు కామెంట్స్ ద్వారా సరిచేస్తూ ఉంటారు. మేము చక్కగా సరిదిద్దుకొని ముందుకు నడుస్తూ ఉంటాం. మనిషి అన్న తర్వాత జీవితంలో ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాము. తప్పులు ఒప్పులు సరిదిద్దుకుంటూ ముందుకు పయనిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా మనము దూషించకూడదు. శ్రీమాన్ శ్రీ గరికపాటి నరసింహారావు గారు గొప్ప అవధాని. ఆయన ప్రవచనాలు చెప్పి పద్మశ్రీని కూడా పొందారు. ఎందుకంటే ప్రవచనకర్తల్లో మొట్టమొదటిగా పద్మశ్రీ వచ్చింది ఆయనకే. మనమందరము కూడా తెలుగువారు గర్వించాలి. ఎందుకంటే ఆయనకు పద్మశ్రీ వస్తే మనందరికీ వచ్చినట్లే, మన సనాతన ధర్మానికి వచ్చినట్లే. ఆయన ఎన్నో అవధానాలు చేసి ఎన్నో గొప్ప గొప్ప విషయాలను మనకు అందించి ఉన్నారు. అదేవిధంగా యువతకు ఎలా ప్రవచనాలు చెప్పి వాళ్ళను చైతన్యపరచాలో చైతన్యపరుస్తూ ఉన్నారు. వృద్ధులకు ఏ విషయాలను చెప్పి వాళ్లను చైతన్యపరచాలో ఆ విషయాలు చెప్పి చైతన్యపరుస్తూ ఉన్నారు. ఆయన వ్యక్తిగత విషయాలు మనకు అనవసరము. ఈ యూట్యూబ్లో కొంతమంది పనిగట్టుకొని ఆయన మీద బురద చల్లుతూ వాళ్లకు ఆయన గురించి ఏమీ తెలియకపోతే కూడా ఆయన మొదటి భార్య ఈవిడ, ఆయన రెండో భార్య ఈవిడ, ఆయన ఎన్నో అన్యాయాలు అక్రమాలు చేశారు, మొదటి భార్యను కొట్టారు, దూషించారు, తిట్టారు అని ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సమస్యల గురించి మనకు అవసరమా అండి? వాళ్ళ కుటుంబ విషయాలు మనకు అవసరమా? ప్రతి ఒక్క కుటుంబంలోనూ గొడవలు జరుగుతూ ఉంటాయి. భార్యాభర్తలకు విభేదాలు వస్తూనే ఉంటాయి. మన ఇంట్లో మనం భార్యాభర్తలు ఏ గొడవలు చేసుకోమా? మన ఇంట్లో మన పిల్లలతో మనం గొడవ పడమా? మన ఇంట్లో కూడా ఎన్నో సమస్యలు వస్తాయి కదా. మన కుటుంబ సమస్యలను వీధిలో పెట్టేసి 10 మంది నవ్వుకుంటూ ఉంటే మనకెంత బాధ కలుగుతుంది. ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి గురువు, పద్మశ్రీ పొందినటువంటి ప్రవచనకర్త, ఆయన వరకు ఈ విషయాలు వెళితే ఆయన ఎంత బాధపడతారు. దయచేసి ఆయన వ్యక్తిగత విషయాలను యూట్యూబ్లో పెట్టి ఆయనను అవమానపరచాలని చూస్తే మేము మాత్రం ఊరుకోము. ఇటువంటి వీడియోలు చేసిన వాళ్ళు వెంటనే ఆ వీడియోలని తొలగిస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు ఆయన మీద వీడియోలు చేయాలంటే ఆయన చెప్పినటువంటి ప్రవచనాల్లో మీకు అభ్యంతరకరంగా ఏవైనా విషయాలు అనిపిస్తే వాటిని ఖండించండి. మేము ఖండిస్తాం, మీరు ఖండించండి. ఎందుకంటే ఆయన ఒక పద్మశ్రీ పొందినటువంటి ప్రవచనకారుడు, గొప్ప గురుస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఆయనను మనం గౌరవించాలి. వాళ్ళ కుటుంబ విషయాలు మనకు అవసరమా? ఆయన మొదటి భార్య ఎవరు, రెండో భార్య ఎవరు, ఆయన బిడ్డలు ఎవరు, అవంతా మనకు అవసరమా? దయచేసి ఇటువంటి విషయాలను ఎవరూ కూడా ప్రోత్సాహం చేయకూడదు అని నా యొక్క మనవి. ఎప్పుడూ కూడా మనం మన సనాతన ధర్మాన్ని, మన ప్రవచనకర్తలను, మన గురువులను గౌరవిస్తూ ఉండాలి. వాళ్ళ మార్గంలో నడుస్తూ ఉండాలి. ఒకవేళ గురువులు ఏవైనా చిన్న చిన్న అభ్యంతరకర విషయాలు తెలియజేసినట్లయితే మనము వెంటనే వాళ్ళని ఖండించాలి. ఎందుకంటే ఎవరూ కూడా పుట్టుకతో అన్నీ నేర్చుకొని రారు కదా. ప్రతి మనిషి జీవితంలో తప్పులు చేస్తారు. ఆ తప్పులు విషయపరంగా ఉంటే మనం ఖండించాలి. కానీ కుటుంబ పరంగా వాళ్ళ కుటుంబంలో ఏమైతే జరుగుతూ ఉన్నాయో, వాళ్ళ కుటుంబంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ మనకు పూర్తిగా తెలియదు కదా. తప్పెవరిదుందో ఒప్పెవరిదుందో మనకు తెలియదు. అసలు ఎన్ని కారణముల చేత వాళ్ళ కుటుంబంలో ఏ ఏ గొడవలు జరిగాయో తెలియదు. వాళ్ళు ప్రశాంతంగా ఒక గౌరవప్రదమైనటువంటి కులంలో పుట్టి ఒక గౌరవప్రదమైనటువంటి కుటుంబంలో నుండి వచ్చి ఇలా హిందువుల్ని చైతన్యపరుస్తున్నప్పుడు వాళ్ళ కుటుంబ విషయాలు, వాళ్ళ కుటుంబ గొడవలు, వాళ్ళ ఆస్తుపాస్తుల వివరాలు ఇవన్నీ మనకు అవసరమా? ఒకసారి దయచేసి ఆలోచించండి హిందూ బంధువులారా. మనం ఎవరిని కూడా వ్యక్తిగతంగా కించపరచకూడదు. వాళ్ళ కుటుంబపరమైనటువంటి విషయాలను ఇలా పబ్లిక్ ప్లాట్ఫారం మీదకి తీసుకొని రాకూడదు. మీ అందరికీ అర్థమైందనే భావిస్తూ ఉన్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.